ఎక్కడ కమలం పువ్వు కనిపించినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే గుర్తుకు వచ్చే పరిస్థితులు నేడు గ్రామాల్లో ఏర్పడ్డాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల సంతోష్ నగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన సందర్భంగా గ్రామంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు నాయకత్వంలో జిల్లాలో అభివృద్ధితో పాటు బీజేపీ మరింత బలపడుతుందని అన్నారు. నంగనూరు మండల ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నంగనూరు మండలం సంతోష్ నగర్ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇద్దరు ఇక్కడ శ్రీకాంత్ కానీ సుధాకర్ ఇద్దరు వార్డు మెంబర్లుగా మొన్ననే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలవడం జరిగింది. వారితో పాటు వారి మిత్ర బృందం ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారి నాయకత్వంలో జిల్లా రోజు రోజుకు అభివృద్ధితో పాటు రోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉంది. ఇంతకుముందుకు తమ్ముడు చెప్పినట్టు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు రోజు రోజుకు అసలు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లాల్లో ఒకప్పుడు ఎక్కడో ఒక ఊర్లో వార్డు మెంబరో సర్పంచో గెలిస్తే కొద్దిగా వింతగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఒక 55 మంది సర్పంచులు, ఒక 56 మంది ఉప సర్పంచులు, సుమారుగా 400 మంది వార్డు మెంబర్లు గెలవడం అనేది సిద్దిపేట జిల్లాలో శుభ సూచకంగా భారతీయ జనతా పార్టీ జీరోకెళ్ళి మొదలై ఇవాళ ప్రతి గ్రామం. జై శ్రీరామ్. మేమందరం మా యూత్ సభ్యులందరూ ఈ బీజేపీలో పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉన్నది. అయితే నార్మల్గా అందరం ముందు నుంచే బీజేపీ ఉన్నాం, కానీ ఇప్పుడు అఫీషియల్గా మేము బీజేపీ పార్టీలో చేరినాం. ఇది చాలా ఆనందకరంగా ఉన్నది. మేము పిలవంగానే జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బీజేపీలోని సీనియర్ నాయకులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కేంద్ర ప్రభుత్వం మన గ్రామానికి చాలా గ్రామ అభివృద్ధి పనుల గురించి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. రీసెంట్గా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్పారు, వాళ్ళ బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మానం చేసుకుంటూ చెప్పారు. ఏం చెప్పారంటే 85% కేంద్రం నుంచే నిధులు వస్తాయి, డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లోనే పడతాయని చెప్పారు. అది డైరెక్ట్ చెప్పారు. మీరు ప్రతి వాళ్ళు కూడా బీజేపీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఒక నమ్మకంతో ఊర్లలో ఇంకా చేరికలు జరగాలి, ఇంకా జరుగుతాయి. బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా